ఏ ఐపీఎల్ సీజన్లోనైనా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని బాధాకరంగా ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి. సో నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో నిన్న ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ మ్యాచ్లో దారుణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత స్కోర్ని నమోదు చేసుకున్న టీం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయిందనమాట. సో మొత్తం 75 స్కోర్తో ఆల్ అవుట్ అయిపోయిందనమాట ఢిల్లీ క్యాపిటల్స్. సో 76 టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ మొత్తం 6.3 ఓవర్లలోనే ఈ టార్గెట్ని రీచ్ అయిపోయి గెలుపొందిందనమాట. సో ఈ విధంగా మ్యాచ్ అయితే చాలా విజయవంతంగా ఆర్సీబీ కంప్లీట్ చేసుకుంది. సో ఈ మ్యాచ్ జరిగిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా స్టే ఉంటున్న హోటల్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగిందనమాట. సో మనందరికీ తెలిసిందే, హోటల్కి ఆ ప్లేయర్స్ వచ్చే టైంలో చాలామంది అభిమానులు అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళకి అభివాదం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆటోగ్రాఫ్ కోసం కూడా సో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో నిన్న మ్యాచ్ కంప్లీట్ చేసుకున్న ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా హోటల్కి వస్తూ ఉన్నారనమాట. సో హోటల్ లోపలికి వెళ్ళే క్రమంలో ఒక చిన్న వీరాభిమాని సో ఆ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి బ్యాట్ పట్టుకుని ఆటోగ్రాఫ్ అని చెప్పేసి గట్టిగా అరిచాడు అనమాట. కానీ ఆ టైంలో విరాట్ కోహ్లీకి ఏం వినిపించలేదు, ఎందుకంటే ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాడు. సో అలాగే తనతో ఉన్న బాడీ గార్డ్స్ కూడా ఆ బాబుని దగ్గరికి రానివ్వలేదు, పక్కకి తోసేశారనమాట. సో దాంతో విరాట్ కోహ్లీ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ బాబు ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడనమాట. ఎంతో పరిగెట్టాడు వెనక, అయినా కూడా తనకి ఆటోగ్రాఫ్ దొరకలేదు. దాంతో ఏడ్చుకుంటూ తనతో తెచ్చుకున్న బ్యాట్ని ఒక్కసారిగా కిందకి విసిరి కొట్టాడనమాట. సో ఈ విధంగా ఆ బాబు ఎంతో ఆశతో ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు, కానీ ఆటోగ్రాఫ్ దొరకలేదు. బాధే మిగిలిందనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.